ఏం కష్టపడ్డారని విశ్రాంతి తీసుకుంటున్నారు? 35 సంవత్సరాలు రే అనక పగలనక చెమటోడ్చి శ్రమించి సంసారం అనే విత్తనాన్ని నాటాను. కుటుంబం అనే మహావృక్షాన్ని పెంచాను. ఓహో, 35 సంవత్సరాలు శ్రమించడం అంటే? ఉద్యోగం చేయటం. ఉద్యోగం అంటే? ప్రొద్దున్నే 10 గంటలకు ఆఫీస్కి వెళ్లి కష్టపడి 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 పనిచేసి రాత్రి 5 గంటలు ఇంటికి రావటం. ఆదివారాలు సెలవు రెస్టు, పండుగలు సెలవు రెస్టు, బంధులు హట్టాళ్ళు సెలవు రెస్టు. ఇది మీ మగవాళ్ళ శ్రమ. మరి ఇంట్లో పనిచేసే ఆడదానికి ఆదివారాలున్నాయా? పండగ సెలవులున్నాయా? బంధులు హట్టాలున్నాయా? మీలాగా జీతాలున్నాయా? బేటాలున్నాయా? ఇన్సూరెన్స్లున్నాయా? ప్రావిడెంట్ ఫండ్లున్నాయా? ఒళ్ళు బాగోపోయినా మనసు బాగోపోయినా ఆడదానికి విశ్రాంతి ఎక్కడుందో తెలుసా? వంటింట్లో. నిజం చెప్పాలంటే మా జీవితాలకి వెలకట్టి మీకు జీతాలుగా ఇస్తున్నామండి. ఆడది విశ్రాంతి. ఎంత చులకనగా మాట్లాడారండి. నిజంగా ఆడది విశ్రాంతి తీసుకోదలుచుకుంటే మీ మగవాళ్ళకి శాంతే ఉండదండి. అందుకే వాళ్ళన్న మాటలకి నాకు కోపం రావటం లేదు. వాళ్ళు నిజంగా నాకు జ్ఞానోదయం కలిగజేశారు. ఒక్క నిమిషం.